హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసుకోబోయేది క్యారెట్, బీట్రూట్, టమాటో జ్యూస్. ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు జ్యూస్ ప్రాసెస్ చూపిస్తాను. 1/2 కిలో టమాటా, 1/2 కిలో బీట్రూట్, 1/2 కిలో క్యారెట్, 1/2 కిలో పటిక బెల్లం. నేను జ్యూసర్లో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా పెద్ద పీసులుగా తీసుకుంటున్నాను. మీరు మిక్సీలో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. మిక్సీలో దీన్ని పేస్ట్ చేసుకోవాలంటే ఇలా 3 కలుపుకోవాలి. మీరు 1/2 కిలో తీసుకున్నా, 1/2 కిలో తీసుకున్నా 4 సమానంగా తీసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ ముక్కలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. నేను జ్యూసర్లో చేసి చూపిస్తాను మీకు. జ్యూసర్ ఇలా సెట్ చేసుకోవాలి. మనం పూర్తిగా మిక్సీ పట్టుకున్నాక క్లాత్ కట్టాక ఇంతలా వచ్చింది. ఇంకా దీంట్లో తుక్కుంది. అదే మీరు జ్యూస్ మిక్సీ లేకపోతే మీరు మామూలుగా మిక్సీ కప్పులో పేస్ట్ చేసుకుని ఇలాగే ఒక క్లాత్లో వేసుకుని పిండుకోవాలి. మీరు మిక్సీతో అయితే ఇలా పిండుకోవాలి. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా పూర్తిగా పిప్పంతా ఇలా వచ్చేయాలి. జ్యూస్ ఏమో ఇలా రావాలి. ఇది మిక్సీతో చేస్తే ఇలా వస్తుంది. అలా జ్యూసర్ లేని వాళ్ళు ఇలా మిక్సీతో చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుని బాగా పిండుకోవాలి. ఇలా మొత్తం పిప్ అయిపోయే వరకు ఇందులో ఏముండొచ్చు చూడండి. క్లాత్లో వేసి పిండాలి మిక్సీలో పడితే మాత్రం. గిన్నెకి చెమ్మన్నది లేకుండా కొంచెం ఇలా ఉన్నాక చెమ్మ మొత్తం పోయాక మనం తీసుకున్న జ్యూస్ ఇవి మొత్తం రకానికి వచ్చి 1/2 kg కాడికి మనం చేసుకున్న జ్యూస్ ఇది. అంటే ఇది 1.5 kg అవుతుంది. మొత్తం 3 రకాలు కలిపి పటిక బెల్లంతో కలిపి 2 kg అవుతుంది. ఇది పచ్చివాసన పోయే వరకు వేడెక్కనిద్దాం. ఇది ఇలా వేడెక్కి ఒక్క మరుగు మరిగి పచ్చివాసన అంతా పైకి పోయాక బెల్లం వేసుకోవాలి. అరకిలో పటిక బెల్లం, ఇది కొంచెం జిగురు పాకం వచ్చే వరకు తీసుకోవాలి. మరగని వల్ల
వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం లేత ముద్ర కాకుండా పాకంలా రావాలి. వేడి మీద తెలియదు, చల్లారితే పాకం వచ్చింది తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, జ్యూస్ రెడీ. ఇలా పాకం రావాలి. ఇప్పుడు జ్యూస్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూస్ కొంచెం గ్లాస్ వాటర్, నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐస్ క్యూబ్స్ కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జ్యూస్ చూసారు కదా, దీంట్లో ఇంకా వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మకాయ, కాయ కావలిస్తే కాయ వేసుకోవచ్చు, లేకపోతే ఒక బద్ద వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకొని కరెక్ట్గా ఒక ఇంత ఈ గ్లాస్కి ఇక్కడికి వచ్చే వరకు జ్యూస్ వేసుకొని మిగిలిందంతా వాటర్ వేసుకోవచ్చు. దీని బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్ తాగితే బ్లడ్ పడుతుంది, కన్ఫామ్ పడుతుంది. ఒకటి, ఎండాకాలం బయటకు వెళ్ళొస్తాం కదా, మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి, సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇంట్లో ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వస్తుంది. లేదు బయట పెట్టుకోనుకుంటే నేను చేసిన దానికన్నా ఇంకొంచెం ముద్రపాకం చేసుకుని పక్కన పెట్టుకుంటే 1 month ఖచ్చితంగా ఉంటుంది. పాడేది లేదు. ఇది ఆయుర్వేదంకి సంబంధించింది కూడా. హెల్త్ ప్రాబ్లం ఏదైనా చిన్న ఉన్నా ఇవి చేసుకుని తాగడం వల్ల మెయిన్ నీరసం తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ చిన్నపిల్లలు డ్రింక్స్ అవి తాగుతారు కదా, డ్రింక్స్ గట్టా కూడా ఇలా కలిపిస్తూ ఉంటే అవి కూడా కొంచెం అలవాటు తప్పుతాయి పిల్లలకి. మీరు ఖచ్చితంగా ఇది చేసుకుని తాగి చూడండి, అప్పుడు దీని బెనిఫిట్స్ తెలుస్తాయి మీకు. సమ్మర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నార్మల్ టైమ్స్లో కూడా మనం వర్క్ ఎక్కువ చేసుకున్నప్పుడు, రిలాక్స్డ్గా కూర్చునేటప్పుడు ఒక గ్లాస్ కలుపు తాగుతూ ఉంటే మనకి నీరసం ఉండదు. నేను దేని గురించి బెనిఫిట్స్ చెప్పలే, దీని గురించి ఇంతలా చెప్తున్నానంటే ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. జ్యూస్ రెడీ. మీకు మిక్సీలో ఎలా చేసుకోవాలో చూపించాను, జ్యూసర్లో ఎలా చేయాలో చూపించాను. దేనికైనా ఖచ్చితంగా క్లాత్తో మాత్రం పిండాల్సిందే. క్యారెట్, బీట్రూట్, టమాటో జ్యూస్ ఇది నిలవ ఉంటుంది. ఇది 1 లీటర్కి తక్కువగా అయింది జ్యూస్. చూడండి, ఇది ఈజీగా 30-40 గ్లాసులు కలుపుకోవచ్చు వాటర్.